హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఒక కొత్త అప్డేట్ వచ్చేసిందండి. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు ప్రతి పట్టణంలో మహిళా మార్ట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను కూడా ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా 1 కోటి మంది మహిళలను బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన తొలి మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తోంది. స్థానిక మహిళలు తయారు చేసిన వస్తువులు, చేతివృత్తి ఉత్పత్తులు, ఆహార పదార్థాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ విజయాన్ని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ప్రశంసలు కురిపించారు. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి, మహిళల కష్టానికి ప్రతిబింబంగా ఖమ్మం మహిళా మార్ట్ నిలిచిందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని అన్ని టౌన్లలో మహిళా మార్ట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం సోలార్ ప్లాంట్ల కోసం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. దీని ద్వారా మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలో కూడా భాగస్వాములు అవ్వడానికి అవకాశం లభిస్తోంది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక లాభాలకే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. అంతేకాకుండా గృహలక్ష్మి వంటి పథకాల ద్వారా మహిళలకు గృహ భద్రత, ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రతి మహిళ స్వయం ఉపాధి సాధించడానికి, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందడానికి ఈ కార్యక్రమాలు కీలకంగా మారతాయని ప్రభుత్వం నమ్ముతుంది. పథకాల ద్వారా మహిళలు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించటం మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఈ చర్యలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సాధికారతకు ఒక కొత్త దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి ఇదండి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టు ఉంటే వీడియోకి లైక్ చేసి మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.